పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం పాడా డిప్యూటీ పీడీ మాధవి ఆధ్వర్యంలో జరిగింది। ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి ప్రజలు వచ్చి పలు సమస్యల మీద అధికారులకు వినతి పత్రాలు అందజేశారు। పిఠాపురం పట్టణంలోని స్థానిక 25వ వార్డులో గల కొండప్ప వీధి, పక్షుల మరిచెట్టు, గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతాల్లో కాలువలు సరిగ్గా లేక మురుగునీరు రోడ్లపైనే పారుతుండటంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆ వార్డుకు చెందిన ఓగేటి మురళి, గుండు వీరబాబు అధికారులకు ఫిర్యాదు చేశారు। అలాగే 25వ వార్డు కౌన్సిలర్ ముమ్మడి సుజాత, ముమ్మడి శ్రీనివాస్ మాట్లాడుతూ కొండప్ప వీధిలో అవుట్లెట్ కాలువలలో మురుగునీరు వెళ్లక నిల్వ ఉండిపోయిందని గత 6 నెలలుగా మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు। విలువైనటువంటి స్థలాలని రైల్ని క్లోజ్ చేసి ఈ యొక్క స్థలాలని కబ్జా చేసి భూబకాసులకి కైవసం చేయడం కోసం ఈ డ్రైన్ క్లోజ్ చేశారు। దయచేసి ఇప్పటికైనా సరే అధికారులని ఇటువంటి అవకాశం కల్పించినందుకు పడా ద్వారా తెలియజేసుకుంటున్నాం। దయచేసి పూర్వకాలం ఏదైతే ఉందో కాలం తవ్వించి ప్రజలకి ఇబ్బంది లేకుండా డ్రైన్ వాటర్ పోయేలాగా చూడాలని కోరుకుంటున్నాం। అదేవిధంగా స్థానిక రాజుగారి కోట, విద్యుత్ నగర్ ఏరియాకి అవుట్లెట్ అనేది లేదు పూర్వం నుంచి కూడా। ఈ 15 ఏళ్ళలో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా అక్కడ మారింది కాబట్టి స్థానికంగా కనెక్షన్స్ ఎక్కువ జరిగినాయి। అక్కడ అవుట్లెట్ డ్రైన్లు లేవు కాబట్టి దయచేసి తాత్కాలికమైనటువంటి ఉపశమనం అయినా సరే మేము కోరుతున్నాం। స్థానిక కౌన్సిలర్గా నెంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది। అప్పటికి రెస్పాండ్ లేకపోవడం వలన, కురవడం వలన ఈరోజు పడాకి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది। దయచేసి రానున్న ఈ వర్షాకాలం దృష్ట్యా ఆలోచించుకుని పక్కా డ్రైన్లు అవ్వకపోయినప్పటికీ కూడా తాత్కాలిక కచ్చా డ్రైన్ అన్నా చేసి నీటి మురికి మార్గం పోయే ఒక ఇది కల్పించాలని కోరుతూ మున్సిపల్ అధికారులు వాళ్ళు దొనపోతు మీద వర్షం కురిసినట్టుగా వ్యవహారం ఉంది కాబట్టి ఈ పడాకి మళ్ళీ ఒకసారి తెలియజేయడం జరుగుతుంది। మా ఊరు బ్రీపత్తిపాడు, కానీ పంచాయతీలో ఇప్పుడు దాకా ఏ పంచాయతీలో విపరీతంగా ఈ వాటర్కి సంబంధించి, లైటింగ్కు, ఈ డ్రైనేజ్కి సంబంధించి, శానిటైజర్కి సంబంధించి జీతాలు తప్ప మాకు అదనపు నిధులు లేకపోవడం వల్ల మా పంచాయతీ నుంచి మేమేమీ చేయలేక గ్రామ పంచాయతీ నుంచి ఈ కాలనీ అంతా కూడా మురుకు కోపంలో వీళ్ళందరూ కూడా నివసించడం జరిగింది। దాని నిమిత్తం మా కాలనీకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ కూడా వెంటనే అవ్వాలంటే సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు అవ్వకపోయినా కనీసం మాకు గ్యావెల్ వేసి ఆ గ్యావెల్లో మొత్తం కొద్ది ఫిల్లింగ్ చేసి డ్రైనేజ్ వ్యవస్థని కొద్దిగా ఏర్పరిచి కొద్ది రోడ్లు కూడా కొన్ని ఆక్యుపై అవ్వే ఆ రోడ్లు కూడా పంచాయతీకి సంబంధించి మన కాలనీకి సంబంధించిన రోడ్లు ఎవరికి కూడా కాదు, అవి కూడా ఆ సమస్యను కూడా పరిష్కరించాలని మన డిప్యూటీ సీఎం గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మన పడా అధికారి గారికి, అలాగే స్థానిక ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి అందరికీ కూడా మా గ్రామస్తుల తరఫున మేము విన్నవించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది।